మా అందరి ఆత్మల క్షేమార్థమై నీ వాక్యాన్ని మాకు దీవించి పంచిపెట్టుమని వేడుకుంటూ మహిమ నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. దగ్గరగా ఆమేనని చెబుదాం. ప్రేమస్వరూపి అయిన యేసు క్రీస్తు నామం పేరిట ఈ రాత్రికాల సమయంలో ఈ ఇంటింటి సువార్త కూడికను ఏర్పరచుకున్న వారి కుటుంబానికి, కూడి వచ్చిన మీకును, మరి లైవ్ ద్వారా ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి గడిచిన 2 దినాలు ఒక విలువైన మాటను మనం నేర్చుకుంటూ వచ్చాము. మొదటి రోజు నేనే మార్గమునై ఉన్నానని, రెండవ రోజు నేనే సత్యమునై ఉన్నానన్న మాటను మనం నేర్చుకున్నాం. ఈరోజు 3వ మాట అయినటువంటి ఒక మాట, అదే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఉండే మాట ఏంటంటే, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అంటుండు దేవుడు. ఈ రాత్రి మనం ధ్యానించుకోబోయే అంశం ఏమిటంటే, నేనే జీవమునై ఉన్నాను అంటున్నాడు. జీవము అంటే అర్థం ఏంటి? చెలించేదానికి జీవముందని అర్థం. బ్రతికి ఉన్నవారు మాత్రమే జీవిస్తున్నారని అర్థం. చనిపోయిన వారిని ఎవరు జీవిస్తున్నారని అనరు. చనిపోయిన వారిని ఎవరు కూడా బ్రతుకుతున్నారని అనరు. చనిపోయిన వారిని ఎవరు జీవము కలిగి ఉన్నారని కూడా ప్రస్తావన తయారు. ఎవరు జీవము కలిగిన వారయ్యా అంటే, శ్వాసను తీసుకొని బ్రతకగలిగే వారిని మాత్రమే జీవం కలిగిన వారు అంటారు. ఇప్పుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఏమై ఉన్నాడయ్యా అంటే, జీవమై ఉన్నాడు. ఇప్పుడు మానవుడు జీవం ఎలా ఉండిద్దంటే, దేవుని జీవమునకు మానవుని జీవానికి తేడా చెబుతా, జాగ్రత్తగా గమనించండి. మనిషి జీవము ఆ మనిషి వరకే బ్రతికించుకోవటానికి పనికొచ్చింది. ఇప్పుడు నేను ఆక్సిజన్ తీసుకుంటున్నాను. ఈ సృష్టిలో దేవుడు ఇచ్చిన ఆక్సిజన్ నేను తీసుకుంటాను బట్టి, ఈ ఆక్సిజన్ ద్వారా నా జీవానికి మాత్రమే నేను సరిపడగలిగిన జీవమును తీసుకోగలుగుతాను. నా బ్రతుకుకు మాత్రమే అది సరిపోయింది. నేను జీవమును తీసుకొని ఈయనను బ్రతికించాలంటే నేను బ్రతికించలేను. నేను ఊపిరి తీసుకుంటా, నువ్వు ఊపిరి తీసుకోకుండా ఉండంటే సరిపోదు. మానవుడు జీవమునుకున్న అర్థం ఏమిటంటే, మానవుడేమో ఎవరి జీవమును వారు తీసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకుంటా, నువ్వు తీసుకో, మాకు నీకు సరిపడ జీవాన్ని కూడా నేనే తీసుకుంటా, నువ్వు పద్దాకి ఏం పీల్చుకుంటావు, గాలిని మెదలకుండా అన్నాను అనుకో, ఆ వ్యక్తి ఏమవుతాడు? చచ్చిపోతాడు. కాబట్టి ఇప్పుడు ప్రతి మానవుడి జీవం ఎలాగుందయ్యా అంటే, మనిషి మీదే ఆధారపడి ఉన్నట్లు ఉండిద్దిలే కానీ, అసలు మానవుడికి తెలియని విషయం ఏమిటంటే, మనుషులందరికీ జీవమునిస్తున్న దేవుడు ఎవరయ్యా అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు. స్తోత్రం చెప్పండి. ఎందుకయ్యా అంటే, మనిషిని సృజించిన తర్వాత, 6వ దినాన మనిషిని సృజించిన తర్వాత, మనిషిలో కంట దేవునిలో ఉన్న జీవాత్మను ఊదిండంట. ఎప్పుడైతే దేవుని జీవాత్మ మనిషిలోకి వచ్చిందో, మనుష్యుడు వెంటనే జీవము పొందిన వాడిలాగా జీవమును పొందుకున్నాడు. కాబట్టి అర్థమైందా? చెలించువాడులాగా బ్రతికాడు. ఎలాగయ్యా అంటే, దేవుని జీవము మనుష్యులలో ఓదగవాడు జీవాత్మ ఆయను నుండిద్ది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి జీవము దాత ఎవరయ్యా అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు మాత్రమే. ఒకవేళ మనుషులు ఒప్పుకోకపోవచ్చు, మేము జీవం తీసుకుంటున్నాం, మేము గాలి పీల్చుకుంటున్నాం,
గాలిదేవుడి ద్వారానే మేము గాలి పీల్చుకుంటున్నాం అంటే అది నెవర్. వాయుదేవుడి ద్వారా మేము గాలి పీల్చుకుంటున్నాం అంటే అది నెవర్. బైబిల్ చెబుతున్న మాట ఏమిటయ్యా అంటే, మానవునికి కారణజన్ముడైన దేవుడే మానవునికి జీవాత్మనిచ్చిండు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు జీవాత్మ ఉన్నాడు మానవుడు. ప్రపంచ నలుమూలలో ఉన్న ప్రతి మానవుడు ఎవరి జీవము ద్వారా బ్రతుకుతున్నాడయ్యా అంటే, సృజించిన సృష్టికర్త ద్వారా. సృష్టికర్త ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. మానవ జన్మానికి కారకుడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు మానవ కారణ జన్మానికి కారకుడైన యేసుక్రీస్తు ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే, నేను సమస్త శరీరులకు జీవమునై ఉన్నాను. స్తోత్రం చెప్పండి. ప్రతి మనుష్యుడు నా ద్వారానే జీవిస్తున్నాడు. ప్రతి మనుష్యుడు నా ద్వారానే జీవము కలిగి బ్రతుకుతున్నాడని కరాఖండిగా నిశ్చింతగా పరిశుద్ధ గ్రంథములో దేవుడు రాయించి పెట్టిండు ఆ మాటలు. ఒక మాట చూడండి, ఎందుకు ఆయన జీవమై ఉన్నాడు, ఆయన ఎందుకు జీవమై ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనములో ఏమని ఉండిద్దంటే, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెనంట. స్తోత్రం చెప్పండి. దేవునిలో ఏముంది? జీవముంది. జీవించుచున్నవాడు ఆయన కాబట్టి ఆయనలో ఉన్న జీవము మనుష్యులకు ఏమి తీసుకొచ్చి పెడుతుందయ్యా అంటే వెలుగును తీసుకొచ్చి పెడుతుంది. ఒక్క నిమిషం మాత్రం, ఒక్క అర సెకండు దేవుడు గనక ఈ భూప్రపంచం మీద జీవమును గనక రిలీజ్ చేయకుండా ఉంటే భూప్రపంచం మొత్తం శవాల కోట అయిపోయింది అన్నమాట. దేవుడు అన్యాయస్తుడు కాదు. నమ్మిన వారిని నమ్మని వారిని ఎందుకు జీవింపజేస్తున్నాడయ్యా అంటే, ప్రతి మనుష్యుణ్ణి ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున సృజించాడు కాబట్టి అనీతిమంతులను నీతిమంతుల మీద ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రతి దినము కృప చూపిస్తున్నాడని రాయబడింది. కాబట్టి అన్యాయస్తుడైతే కాదు ఆయన. మరి మీ వరకే జీవించవచ్చుగా అనొచ్చు మూర్ఖులు, బుద్ధిహీనులు. మూర్ఖులు ఏమంటారంటే, మీ దేవుడే మనుషుని సృజిస్తే మరి మీ వరకే బ్రతకొచ్చుగా అని అంటారు. నేనేమంటాను తెలుసా, నిన్ను ప్రేమించాడు కనుకే నీలో కూడా జీవాత్మను దేవుడు రిలీజ్ చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయనలో జీవం ఉండి ఆ జీవం ఏం చేస్తుందంటే మనుషులందరికీ వెలిగిస్తుందంట. స్తోత్రం చెప్పండి. వెలిగివ్వకపోతే అంత చీకటి అయిపోయింది. చనిపోయిన వారి గృహాలలో ఏముంటుంది చెప్పండి? చీకటి ఉండిద్ది. చనిపోయిన వారి గృహాలలో చీకటి ఉండిద్ది. ఈ రాత్రి ఒక వ్యక్తి చనిపోయిందంటే ఆ ఇంట్లో ఉన్న జనాంగం అంతా కూడా భయంకరంగా నీరసిల్లిపోతారన్నమాట. అయ్యో, మా ఇంటి యజమానుడు, మా బరువు బాధ్యతలు మోసే యజమానురాలు, లేదంటే కట్టుకున్న భార్య, భర్త, పిల్లలు, మా పోషణలు చూస్తున్న పిల్లలు నాకు దూరం అయిపోయారని ఆ ఇంట్లో ధనం ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, వెలగలరాళ్ళు ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, భవంతులు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, అంతపాస్తులు ఉండొచ్చు, 10 ఎకరాల భూములు ఉండొచ్చులే. కానీ ఆ సమయానికి ఆ ఇల్లంతా ఏమైపోయిద్దయ్యా అంటే చీకటి అయిపోయింది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే ప్రతి మనుష్యుడిని కృప చూపుతూ ప్రతి మనుష్యుడి ఎల్ల ప్రేమ కలిగి ఉన్నాడు. కాబట్టి భూలోకములో ఉన్న ప్రతి మానవుడికి ఆయన ఏమై ఉన్నాడో తెలుసా? జీవాత్మ అయి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. అందుకే ఆయన అంటున్నాడు కదా, నేనే జీవమునై ఉన్నాను. యెషయా గ్రంథము 42వ అధ్యాయము చూడండి. పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 42వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథములు అందరూ తీయండి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనం ఒకసారి నేను చదువుతున్నా చూడండి. 5వ వచనం, ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మనిచ్చుచున్న దేవుడైన యెహోవా
ఇలాగున సెలవిస్తున్నాడంట. స్తోత్రం చెప్పండి. దేవుడేమై ఉన్నాడయ్యా అంటే ఆకాశములను సృజించిండు, వాటిని విశాలపరిచిండు, భూమిని సృజించిండు, అందులో పుట్టిన సమస్తమును, అనగా సమస్తమును, నువ్వు చూసే చిన్న పురుగు, నీ కంటికి నలుసంత పురుగా పడితే చూసినా అది కూడా దేవుని ద్వారానే సృజించబడింది. భూమిలో అందులో పుట్టించిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు, దేని మీదనున్న, భూమి మీదనున్న జనులకు ఒక కులము, మతము, జాతి, రంగు భేదమేమీ లేదు. క్యాస్ట్తో పని లేదు, కులంతో పని లేదు, వర్గంతో పని లేదు, ఐశ్వర్యవంతుడా, ధనవంతుడా, దరిద్రుడా, పేదవాడా అని ఏమీ లేదు. భూమి మీద నివసిస్తున్న ప్రతి జనాంగానికి ప్రాణమును దేవుడు కలుగు చేస్తున్నాడంట. స్తోత్రం చెప్పండి. అంత మాత్రమే కొరకు ఏమిస్తున్నాడంటే జీవాత్మనిచ్చుచున్నాడంట దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు చెప్పాలి, నువ్వు ఎవరి ద్వారా జీవిస్తున్నావు? దేవుని ద్వారా జీవిస్తున్నావు. నీలో జీవాత్మ ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే దేవుని ద్వారానే నీకు జీవాత్మ కలుగుతుంది. ఇంకొక దగ్గర అంటాడు చూడండి, ఎందుకు ఆయన జీవమై ఉన్నాడయ్యా అంటే అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట ఉండిద్ది చూడండి. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట, చక్కని మాట ఉండిద్ది. అదేమిటంటే ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయువాడంట. స్తోత్రం చెప్పండి. కొందరికనుందా, అందరికనుందాడా? ఒక కులానికనుందా, ఒక మతానికనుందా, ఒక గోకెనపల్లికనుందా, ఒక ఖమ్మం జిల్లాకనుందా, ఒక దేశానికనుందా, ఒక రాష్ట్రానికనుందా? లేదు. అక్కడ రాయబడిన మాట ఏమిటయ్యా అంటే భూమి మీదనున్న అందరికీ, నాట్ ఓన్లీ వన్ విలేజ్, నాట్ ఓన్లీ వన్ కంట్రీ, టోటల్ వరల్డ్లో ఉన్న ప్రతి పర్సను జీవము ఎవరు కలుగు చేస్తున్నారయ్యా అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు ప్రతి మానవునికి ఊపిరిని, సమస్తమును కలుగు చేస్తున్నాడంట. డాక్టర్ దగ్గరికి వెళ్తే కొద్ది కాలం బ్రతికిస్తాడేమో, మరణ పడకలోకి ఎక్కిన తర్వాత వెంటిలేటర్ మీద పెడతారు, అంటే ఎమర్జెన్సీ ఆక్సిజన్ అది. ఇక ఈ మనిషికి ఆక్సిజన్ లెవెల్స్ అందట్లేదు, జీవం తీసుకోవటానికి తన శరీరం సహకరించట్లేదు, కాబట్టి వెంటిలేటర్ మీద పెడితే తన కొద్ది కాలం బ్రతుకుతుడేమో అని చెప్పేసి బాగా ధనము ఉన్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారంటే దగ్గర నెల రోజులు, 10 రోజులు, 20 రోజులు, 5 రోజులు వెంటిలేటర్ మీద మనిషిని పెడతారు. ఆ వెంటిలేటర్ అనేది ఏంటో తెలుసా? గాలి తీసుకునేదే, తెలుగులో చెప్పాలంటే. ఏ గాలయ్యా అంటే ఎమర్జెన్సీ గాలి, అంటే అత్యధికముగా స్పీడ్గా వచ్చే గాలి. తను తీసుకోవడానికి శక్తి చాలనప్పుడు, తన శరీరము సహకరించినప్పుడు వెంటిలేటర్ మీద పెట్టి మిషన్ స్పీడ్ మీద పెడితే తన హార్ట్కు కావలసిన లెవెల్ బీట్కు బట్టి ఆ వెంటిలేటర్లో ఉన్న గాలిని తీసుకొని బ్రతకగలుగుతాడేమని డాక్టర్ ఆశ, బ్రతికించుకోవాలన్న కుటుంబీకుల ఆశ. అయినా కానీ కొంతమంది జీవితంలో దక్కుతారు, కొంతమంది దక్కరు. అది మానవుని జీవితం. అయితే దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసా? ఒక మనుషుడు, ఒక కులము, ఒక మతము, జాతి, రంగు భేదమని తేడా లేకుండా భూమి మీద ఉన్న సమస్త శరీరులకు, సమస్త జీవులకు, అందరికీ ఆయన ఏమి చేస్తున్నాడయ్యా అంటే జీవమును, ఊపిరిని కలుగు చేస్తున్నాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బ్రతికి ఉన్నావంటే దేవుని ఊపిరి ద్వారానే నువ్వు బ్రతికి ఉన్నావు. దేవుని కృప ద్వారా మానవుడు బ్రతుకుతుండు. అవునా అని నన్ను ఎవరన్నా అడిగితే అవుననే అంట నేను. నిజమా అని నన్ను ఎవరన్నా ప్రశ్నిస్తే ఇది నిజమే అని నేను అంటాను. ఏ శాస్త్రమన్న తప్పుగా చెప్పొచ్చేమో కానీ పరిశుద్ధ గ్రంథములో ఎక్కడ ఒక మాట కూడా తప్పు లేనిది. సృష్టికర్త ఆయనే ఉన్నాడు కాబట్టి, సృష్టి యావత్తును సృజించిన దేవుడు ఆయన కాబట్టి, మానవ జన్మకు నిర్మాణకుడు ఆయన కాబట్టి ఇప్పుడు ప్రతి మనుష్యుడిని ఆయన వెలిగింపజేస్తున్నాడు అనటానికి నిదర్శనం ఏమిటయ్యా అంటే ఈ వాక్యము. ఏంట మాట అంటే ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును
దయచేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు లేచిన వెంటనే నువ్వు చేయాల్సిన మాట ఏంటో తెలుసా? ప్రభువా, మరొక దినాన్ని చూసే కృపను నాకు నువ్వు ఇచ్చినావు, అందుకు నీకు స్తోత్రమయ్యా అని చెప్పాలి. ముందు లేవటంతోనే, చీపురు పట్టుకోవటం కాదు, ఉదయాన్నే లేవటంతోనే ప్రతి మానవుడు చేయాల్సిన పని ఏమిటంటే, తండ్రి రాత్రి సుఖమైన నిద్రనిచ్చావు, నా శరీరం అలసిపోయింది, నా శరీరం నీరసమైపోయింది, లేవలేని స్థితులలో నేను ఉన్నప్పుడు నన్ను బాగు చేసి సుఖమైన నిద్రనిచ్చి మరలా ఇంకొక దినాన్ని చూసే కృపనిచ్చినవయ్యా అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ పనిలో మరలా నువ్వు ముందుకు వెళ్ళటం నేర్చుకోవాలి. కొంతమందికి లేవటంతోనే పనులే గుర్తొస్తే కానీ బ్రతికించిన దేవుడు, కృపనిచ్చిన దేవుడు, ఇంకొక దినాన్ని చూడటానికి సహాయం చేసిన దేవునికి మాత్రము కృతజ్ఞతాస్తుతులే చెల్లించరు. అందరూ బ్రతుకుతున్నారు, నేను బ్రతుకుతున్నారా అంటారు. అది కాదు, దేవుడి కృప మనల్ని ఏం చేస్తుందయ్యా అంటే ఆశ్చర్యకరముగా బ్రతికిస్తుంది. స్తోత్రం చెప్పండి. ఉదయాన్నే ప్రభు ఎదుట మనం ఏం చేయాలంటే దేవుని నామమును మనము గణపరచాలి. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? దేవుని నామాన్ని మనము గణపరచాలి. కాబట్టి మన విశ్వాస జీవితంలో మనం చేయాల్సింది ఏమిటంటే ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన జీవితాన్ని మనము కొనసాగించటం నేర్చుకోవాలి. నీ జీవపు ఓట ఎక్కడుందో తెలుసా? నీ జీవమనే మూట. ఏంది నేను అన్నది? మూట. ఓట కాదు నేను అన్నది. ఏంది? మూట. ఎక్కడుందో తెలుసా? అబీగయీలు దావీదుని ఎదుర్కొని అనిద్ది కదా. ఒక మాట చూడండి, 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 29వ వచనములో ఒక మాట ఉండిద్ది చూడండి. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 29లో అబీగయీలు దావీదుని ఎదుర్కొని అనిద్ది కదా, నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలినవాడిని వగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కనబడును. స్తోత్రం చెప్పండి. ఎవరు ఎదుట పడుతుందంట? నీ దేవుడైన యెహోవా జీవపు మూటలో నీ ప్రాణము దాచబడి ఉన్నది. నీ ప్రాణము చాలా విలువైనది. మానవుడి ప్రాణము చాలా బలమైనది. ఈ ప్రాణము విలువ తెలుసుకోకుండా ఎంతోమంది వారి ప్రాణాలను వాళ్ళు కోల్పోతున్నారు. వాళ్ళ ప్రాణాలను వాళ్ళు నష్టపరుచుకుంటున్నారు. వారి జీవితాన్ని వాళ్ళు రోడ్ల పాలు చేసుకుంటున్నారు. వారి బ్రతుకుని ఎంత మాత్రము కూడా ఆలోచన చేయకుండా ఈ ప్రాణమును చులకనగా చేసుకొని వారి జీవితానికే అంకితం, ఆధారము లేకుండా బ్రతికేస్తున్నారు. నీ ప్రాణం ఎక్కడుందయ్యా అంటే జీవము కలిగిన యెహోవా యొద్ద ఒక మూటలో దాచబడి ఉందంట. స్తోత్రం చెప్పండి. అబీగయీలు అంటుంది ఇప్పుడు, దావీదు నీ దేవుడు గొప్పవాడు, దావీదు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు కీర్తనీయుడు, దావీదు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు గణనీయుడు. ఎందుకో తెలుసా? సమస్త శరీరులకు జీవమనిస్తున్న దేవుడు ఆయనే. భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనుష్యుడికి జీవాత్మగా నిలిచిన దేవుడు ఎవరయ్యా అంటే సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ మనిషి ఏం చేస్తుండో తెలుసా? ప్రాణమును ఇచ్చే దేవుని గణపరచట్లేదు. ఈ రోజుల్లో బ్రతికిస్తున్న దేవుని గణపరచట్లేదు. జీవమైన దేవుని కనుగొనలేకపోతున్నారు. జీవింపజేస్తున్న దేవుణ్ణి హెచ్చించబడలేకపోతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అంట దానియేలు పోయి అంటాడు కదా, దానియేలు బెల్షాజరు కుమారుడు అయిన నీవు. చూడండి దానియేలు గ్రంథం 5వ అధ్యాయము ఒక మాట చూడండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట ఉండిద్ది చూడండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట ఉండేది. చక్కని మాట, అందరూ చూడాలి ఆ మాట. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా చక్కగా మీరు ఆ వాక్యాన్ని చూడండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనంలో ఉండిద్ది కదా, ఎట్లనగా అతని కుమారుడు వగు నీవు. 5:23 చదువు. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను
దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము ప్రోసి త్రాగవలనని వాటి తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను శాతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమునున్నవాయనను నీవు గణపరచలేదు. నీవు బెల్షాజర్ కుమారుడువైన నీవు చేసిన పొరపాటు ఏమిటంటే నీ ప్రాణమును నీ సకల మార్గములు ఏ దేవుని వశమైతే ఉన్నాయో ఆ దేవుని ఏం చేయట్లేదు, మనుషుడు గణపరచట్లేదంట. మరి దేన్ని గణపరుస్తున్నారు? అక్కడ రాయబడి ఉన్న మాట గ్రహింపనైనను చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతగాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయను వాటితో చేయబడిన వాటినే నువ్వు గణపరుస్తున్నావు. కానీ నీ ప్రాణము నీ సకల మార్గములు ఏ దేవుని వశమై ఉన్నాయో ఆ దేవుని నువ్వు గణపరచకుండా బ్రతుకుతున్నావు. కాబట్టి నీ చరిత్ర ఇంతటితో ముగించబడిందని దానియేలు బెల్షాజర్ కుమారుడైన వాడికి ఆజ్ఞ ఇస్తున్నాడు. ఈరోజు మనుష్యుడు దేనినో గణపరుస్తున్నాడు. నమ్ముకున్న ఉద్యోగాన్ని గణపరిచేవారు కొంతమంది, పనినే గణపరుస్తారు కొంతమంది, వ్యాపారాన్నే గణపరుస్తారు కొంతమంది, చదువునే గణపరుస్తారు కొంతమంది, బ్యూటీ పార్లర్ని గణపరుస్తారు కొంతమంది. ఏమండి, లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు శరీరం మీద ఆశతో బ్రతుకుతారు కొంతమంది. ఎప్పుడు ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి సుఖిద్దామా అనే ఆలోచనతో బ్రతుకుతున్నారు మరి కొంతమంది. అంటే మనుషుడు ఎన్నో రకాల వాటిని గణపరుస్తున్నాడు కానీ ప్రాణములు సకల మార్గములు దేవుని వశమై ఉన్న సంగతిని గుర్తెరగక ఆయన గణపరచకుండానే దేనిని పడితే దానిని వ్యర్థమైన వాటన్నిటినీ గణపరుస్తున్నారు. దానివల్ల మనుషుడికి ఏమొస్తుందయ్యా అంటే నష్టం. దానివల్ల మానవుడికి ఏమి కలుగుతుందయ్యా అంటే శ్రమ. దానివల్ల మనుష్యుడికి ఏం కలుగుతుందయ్యా అంటే వేదన. దానివల్ల మనుష్యుడికి ఏం కలుగుతుందయ్యా అంటే రోగము, జబ్బులు, బాధలు, వేదనలు, దుఃఖము, కన్నీరు, ఇవన్నీ మనుష్యుడికి కలుగుతున్నాయి. దేనికో తెలుసా? ప్రాణములు సకల మార్గములు దేవుని వశమై ఉన్నాయి కాబట్టి ఆ దేవుని గణపరచటం చేతగాట్లేదు మానవుడికి. కానీ ఈ రాత్రి మనం గుర్తెరగాల్సిన విషయం, నీ ప్రాణములు నీ సకల మార్గములు దేవుని వశమై ఉన్నాయి కాబట్టి నువ్వు ఎవరిని గణపరచాలి? మంచిగా చెప్పండి, అందరూ చెప్పండి. ఎవరిని గణపరచాలి? దేవుని గణపరచాలి. దేవుని గణపరచకుండా జీవితాన్ని ప్రారంభించకూడదు, ముగించకూడదంట. క్రైస్తవుడు జీవితం అంట దేవుని గణపరచకుండా ప్రారంభించకూడదంట, దేవుని గణపరచకుండా దినాన్ని ముగించకూడదంట. నీ ప్రారంభం దేవునికి ఘనతగా ఉండాలి, నీ ముగింపు దేవునికి ఘనతగా ఉండాలి. నేను ప్రతిరోజు ఆఖరి ప్రార్థనలో చేసే ప్రార్థన ఏంటి తెలుసా? ఈ దినమంతయు నేను చేసిన నీ ఎదుట పొరపాట్లను క్షమించు ప్రభువా. నా దోషములే కానీ, నా పాపములే కానీ, నా అతిక్రమములే కానీ, నా నోటి మాటే కానీ, నా తలంపులే కానీ, నా క్రియలే కానీ, నా నడకే కానీ, నా ఆలోచనే కానీ, నా చూపే కానీ ఏ విధము చేతనైనా నిన్ను గణపరచని అనుభవంలో నేను పోయానేమో, నిన్ను గణపరచని స్థితిలో నేను నిలబడ్డానేమో, నిన్ను గణపరచని స్వభావంతో నేను బ్రతికానేమో, దయచేసి నన్ను గమనించి నీ నామమునకు మహిమ తెచ్చుకునేలాగా నన్ను గడుగయ్యా అని చెప్పేసి ఆ ప్రార్థనతో ముగించి దేవుని స్తుతించి నా జీవితాన్ని ముగిస్తా. మనకు అంత టైం ఏడిది ఉంటుందా? అంత టైం ఉంటుందా మనకి? అస్సలు ఉండట్లేదు. అసలు మానవుడికి టైం అనేది ఇంకా 24 గంటలంట సాలట్లేదంటే మొన్న ఈ మధ్యలో న్యూస్ పేపర్లో ఇచ్చారు. మనుష్యుడికి 24 గంటలు సరిపోవట్లేదంట. దేనికయ్యా అంటే అప్పులు ఎక్కువైపోతున్నాయి కాబట్టి, సంపాదించుకోవడానికి సమయం చాలట్లేదంట. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఎవరు తెప్పాలి చక్రాన్ని? సూర్యుడిని వెనక్కి ఎవరు తెప్పాలి?
అంటే దేవుణ్ణి కనపరచడం మాత్రం చేత కావట్లేదు, కానీ మనుష్యుడు దేనినో కనపరుచుకుంటూ పోతున్నాడు. ఏమండి, నేనేమంటాను తెలుసా? మన విశ్వాస జీవితంలో, మన క్రైస్తవీయ జీవితంలో నువ్వు ఎరిగిన దేవుడు చాలా గొప్పవాడు. స్తోత్రం చెప్పు. 2 చేతులు పైకెత్తి చెప్పు, బిగ్గరగా చెప్పు, మంచిగా చెప్పు. ఏమై ఉన్నాడు? గొప్పవాడు. ఎంత గొప్పవాడు తెలుసా? జీవము కలిగిన వాడు ఆయన. ఏం కలిగిన వాడు? చూడలేనివాడు కాదు, నడవలేనోడు కాదు, వినలేనోడు కాదు, గ్రహింపు లేనోడు కాదు, తెలియనోడు కాదు. అర్థమైందా? అన్నీ ఎరిగిన వాడు, చూడగలిగిన వాడు, నడవగలిగిన వాడు, వినగలిగిన వాడు, హక్కును చేర్చుకోగలిగిన వాడు, కన్నీరును తోడవగలిగిన వాడు, రోగములను బాగు చేయగలిగిన వాడు. నేను పాపిని ప్రభువా అని ప్రభు చెంతకొచ్చు ప్రతి వాడిని పరిశుద్ధపరచగలిగిన దేవుడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయాను. మెదలకున్నాడు. నేను పాపిని ప్రభు అని ప్రభు చెంతకొచ్చే ప్రతి వాడిని బాగు చేయగలిగిన దేవుడు. మనుషులు ఏమంటారు? నన్ను ఎవడు బాగు చేయలేడండి. ఏమంటారు? ఐఎమ్ ఏ మోనార్క్. ఏ నార్క్? మోనార్క్. నన్ను ఎవడు, నేనేమంటా తెలుసా? నువ్వు అనుకుంటే సరిపోదు. పరిశుద్ధ గ్రంథంలో గొప్ప వాళ్ళే ఎవరు? ప్రభువుని వ్యతిరేకించిన వాళ్ళు, విరోధంగా మాట్లాడిన వాళ్ళు, తిరస్కరించిన వాళ్ళు, అర్థమైందా? చెడుగా మాట్లాడిన వాళ్ళు, కాదన్నోళ్ళు, అన్నోళ్ళు, అర్థమైందా? ఏ ప్రార్థనలు రా అన్నోళ్ళు, వామ్మో అన్నోళ్ళు పడిపోయారు. ఎందుకో తెలుసు? ఎరిగి, క్రీస్తుని ఎరిగి, అర్థమైందా? బైబిల్ మీదే బురద చల్లాలని చూసిన పండితులే పరిశుద్ధ గ్రంథములో విలువను తెలుసుకొని గొప్ప సేవ చేశారు. స్తోత్రం చెప్పండి. మంచి చెప్పా. దేనికంటే ఒక మాట అంట, ఒక బ్రాహ్మణ కుటుంబంలో బ్రతికిండు ఒక ఆయన. ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. నిష్ఠ కలిగిన బ్రాహ్మణ కుటుంబంలో బ్రతికిండు. గోదావరి జిల్లాలో భీమవరం ప్రాంతం పక్కన గణపారం అని ఒక ప్రాంతం ఉండింది. నిష్ఠ కలిగిన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వాళ్ళ పూర్వీకులు ఇప్పుడు కూడా పూజారులు, పురోహితులుగా ఆయా దేవాలయ శాఖలో పనిచేస్తున్నారు. నిష్ఠ కలిగిన బ్రాహ్మణ కుటుంబంలో ఈయన ఒక 10-12 సంవత్సరాలు రావడంతోనే వాళ్ళ తాతగారు పూర్వీకుని నేర్చుకోవటానికి వాళ్ళ తాతగారు ఏమంటే పురోహితం చేయటానికి వెళ్తున్నంట దేవాలయానికి వెళ్తున్న సమయంలో ఈ 12 సంవత్సరాల బాలుడికి ఒకరోజు ఒక చిన్న పిల్ల బైబిల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్ళటం చూసిందంట. మేమేమో ఎన్నో శ్లోకాలు చదువుతున్నాం, ఎంతో మంత్రాలు చదువుతున్నాం, ఎంతో పురోహితం చేస్తున్నాం, ప్రజల మానవుల రక్షణ కొరకు ఇంకా దేవుడు వస్తాడు రావాలి అని. వీళ్ళేంటో లెగిస్తే దేవుడు గొప్పవాడు, దేవుడు మంచివాడు, లోకమును ప్రేమించిందంటారు, రక్తాన్ని కార్చిందంటారు, ఏంటా అని చెప్పేసి ఈ 12 సంవత్సరాల పురోహితం చేయటానికి వెళ్తున్న నిష్ఠ కలిగిన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈ వ్యక్తికి ఒకరోజు డౌట్ వచ్చి తన స్టూడెంట్లోని తనతో పాటు స్నేహంగా చదువుకుంటున్న ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ని ఒక రిక్వెస్ట్ చేసిందంట. అదేంటంటే, నాకు ఒక సహాయం చేసి పెట్టరా అంటే, ఏంటనంటే మీ దగ్గరున్న బైబిల్ నాకు ఈ ఒకరోజు కదా, కొద్ది కాలమే నాకు, కానీ నువ్వు నాకు బైబిల్ ఇచ్చినట్లు ఎవరితో చెప్పొద్దు, నువ్వు మా ఇంట్లో కూడా తెలియకూడదు. ఎందుకంటే మేము బ్రాహ్మణ్స్ కుటుంబంలో పుట్టినాం కాబట్టి, మాది పురోహిత జీవితంలో మేము ఉన్నాం కాబట్టి, మా తాతగారు నిష్ఠ కలిగిన మడికట్టు గట్టి పురోహితం చదివేవాడు కాబట్టి దయచేసి నువ్వు నాకు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చినట్టు ఎవరూ చెప్పొద్దని చెప్పేసి అంటే, నేను ఎవరికి చెప్పను, మంచిదే కదా చదువుకు అని చెప్పేసి తన స్నేహితుడు ఆ బైబిల్ని ఇచ్చిందంట. ఈ కొత్తగా అప్పుడప్పుడు బైబిల్ చదువులు ఏం చేస్తారంటే పరిశుద్ధ గ్రంథాన్ని ప్రారంభం నుంచి చదవరు. అప్పుడప్పుడు దేవుడు మాతో ఏం మాట్లాడతాడో అని క్యాలెండర్లో చూసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, లేదంటే చీపురు పుల్ల పెట్టి తీసే వాళ్ళు కొంతమంది ఉంటారు, లేదంటే కళ్ళు మూసుకొని యేసు రక్తమే జయమని పరిశుద్ధ గ్రంథాన్ని తీసే వాళ్ళు ఉంటారు. అట్టనే ఒకప్పుడు ఒక ఆయన తీసిందంట, నీ ప్రాణము నాదని వచ్చిందంట. ఏమని వచ్చిందంట? నీ ప్రాణము
అమ్మో నా ప్రాణం నీదేందని మళ్ళీ మూసి మరలా ప్రార్థన చేసుకుని యేసు రక్తమే చేయమని మళ్ళీ పరిశుద్ధ గ్రంథం తీసిందంట. నీ పిల్లలందరూ నా వారే అన్నాడంట. వామ్మ నా పిల్లలు నాకు సంపాదన చేసి పెట్టాలి, మరి నా పిల్లలు నీ పిల్లలు అంటవేందని మరలా మూసిందంట. అప్పుడప్పుడు పరిశుద్ధ గ్రంథాలు తీసేళ్ళకి ఏమర్థమైద్ది? ఏమన్నా అర్థమైద్దా? సర్లే అని పురోహితంలో అన్నట్టు ఈ బాలుడు చేసిన పని ఏంటంటే, ఏ ప్రభువా నువ్వు గొప్పవాడు అని చెబుతున్నారు, నువ్వు మంచోడు అని చెబుతున్నారు, నేను ఎందుకో మా ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఇదిగో ఈ గ్రంథాన్ని తీసుకొచ్చుకున్న చదవటానికి, నువ్వు నిజమైన దేవుడు అయితే, నీవే సృష్టికర్తవైతే, నువ్వు నిజంగా దేవుడు అయితే నేను చేసేది వాస్తవం కాదు అని నాకు నిరూపించులాగన ఒక్క మాటతోనే నన్ను దర్శించి రాత్రి అని చెప్పేసి అందరిలాగే తాను కూడా పరిశుద్ధ గ్రంథంలో చేయబెట్టి ఈ యోహాను సువార్త 1వ అధ్యాయంలోకి పోయి నిలబడ్డాడంట. యోహాను సువార్త 1వ అధ్యాయంలోకి పోవటంతోనే ఆది యందు దేవుడు ఉండెను, దేవుడు వాక్యమై ఉండెను, వాక్యమే జీవమై ఇలాగ నా వెలుగై ఉందని చెప్పేసి మనం చదువుకున్నాం ఇందాక 4వ వచనంలో, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుష్యులకు వెలుగై ఉండెను అంటంతోనే స్టర్న్ అయిపోయిందంట. ఇక అక్కడ ఆగి అదేంటి మేము చదువుతున్న పురోహితములో ఆయన వెలుగు కాదు, ఇంకా ఆయన వెలుగై రావాలని పురోహితం చేస్తున్నాం, ఇంకా వెలిగించబడాలని చేస్తున్నాం, ఏనేమో వెలుగై ఉన్నాడనే రాయబడి ఉంది, వెలుగై ఉన్నాడనే కాక మనుషులనే వెలిగిస్తున్నాడని రాయబడి ఉందని ఈ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన 12 సంవత్సరాల బాలుడు పరిశుద్ధ గ్రంథాన్ని దీర్ఘంగా చదవటం ప్రారంభించిందంట. అయితే ఆ బైబిల్ తీసుకునేటప్పుడు ఈ క్రిస్టియన్ ఫ్రెండ్కు చెప్పిందంట, మా దేవుడు గొప్పవాడని నేను నిరూపించకపోతే, నేను పురోహితం చేస్తే నా దేవుడు గొప్పవాడని నేను నిరూపించకపోతే జన్మలో నీ కంటికి కాగపడను, గుండు గూయించుకొని నా ఊరు నుంచి నేను వెళ్ళిపోతానని క్రిస్టియన్ ఫ్రెండ్కు చెప్పిందంట. అయితే క్రిస్టియన్ ఫ్రెండ్ అన్నాడంట, నువ్వు ముందు పరిశుద్ధ గ్రంథాన్ని చదువు, సవాల్ తర్వాత చేద్దులే కానీ దేవుడు అంటే అసలు విలువేంటి, దేవుడు అంటే ఘనత ఏంటో నీకు అర్థమైద్ది అనటంతోనే నేనైతే నీతో బెట్టు కాయను, నాకు అవసరం లేదు, నేను నమ్మాను, నేను ఎరిగిన దేవుడు మార్గమై ఉన్నాడని, నేను ఎరిగిన దేవుడు సత్యమై ఉన్నాడని, నేను ఎరిగిన దేవుడు జీవమై ఉన్నాడని నేను ఎరిగాను కాబట్టి నువ్వు ఎరిగితే అదే నాకు చాలని చెప్పేసి గ్రంథాన్ని ఇస్తేనంట. దగ్గర నెల రోజులు పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం స్టార్ట్ చేస్తే నెల రోజుల తర్వాత అదే పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని క్రిస్టియన్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తాను చెప్పిందంట, నీ వంటి దేవుడు ఈ భూమి మీద ఒక్కరు కూడా లేడు. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇప్పుడు నాకేమి కావాలంటే బాప్తిస్మము కావాలి. అలాగని ఈ పరిశుద్ధ గ్రంథం మీద బురద చల్లాలని చూసిన భక్తులు, పండితులు, రాణులు, రాజులు, అధికారులు, మంత్రులు, రాజకీయవేత్తలు, పండితులు, ఎంతోమంది నాయకులు లేచారులే కానీ ఇప్పటి వరకు పరిశుద్ధ గ్రంథం మీద బురద చల్లగలిగిన వారు ఒక్కడు కూడా లేరు, రాలేరు కూడా. ఇంకా సోషల్ మీడియాలో ఎంతోమంది లెగుస్తున్నారు. చెప్పాగా, ఒక 4 రిఫరెన్సులు జేబులో పెట్టుకోవటవాను, తండ్రితో బిడ్డల పాపం చేయటం ఏంది, చెల్లితో అన్న పాపం చేయటం ఏంది, ఈ యొక్క పనికిమాలిన రిఫరెన్స్లే పెట్టుకుంటున్నారు కానీ అక్కడ సందర్భం ఏంటి, అక్కడ జరిగింది ఏమిటి, అసలు వాక్యం ఏంటి అన్న సంగతి మాత్రమో మనుషులు గుర్తెరగట్లేదు. కాబట్టి నువ్వు గుర్తెరగాల్సింది ఏమిటంటే నీ ప్రాణం యెహోవా యొద్ద మోటగా ఉన్నదంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ ప్రాణము సకల మార్గములు ఎవరి వశ్యములో ఉన్నాయి? దేవుని వశ్యములో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎవరిని కనపరచాలయ్యా అంటే, ఎవరిని కనపరచాలి చెప్పాలి, అందరూ చెప్పాలా, దేవుణ్ణి కనపరచాల. లేచిన దగ్గర నుంచి జీవితం ముగించే లోపు ప్రభువుని గణపరచటం నేర్చుకోవాలండి ప్రతి మనుష్యుడు. ఎప్పుడూ లేనిపోని వాటి మీద మనసునుంచటం కంటే, శరీరాశల మీద మనసునుంచటం కంటే బ్రతుకుతున్న దేవుడు, బ్రతికిస్తున్న దేవుడు, నడిపిస్తున్న దేవుడు, కాపుదలనిస్తున్న దేవుడు, కృపనిస్తున్న దేవుడు, అన్ని విధాలుగా సహాయం చేస్తున్న దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన నామమును నువ్వు గణపరచాలే కానీ నా దేవుడు నిశ్చయముగా నీ మార్గాలన్నిటిలో తోడై ఉంటాడు, నీ మార్గాలన్నిటినీ సరళం చేస్తాడని రాయబడి ఉండిద్ది. ప్రభువుని కనపరచటం నేర్చుకోవాలా. నమ్మిన వస్తువులు కాదు, కొన్న వస్తువులు కాదు, కొన్న వాహనాలు కాదు, కట్టిన ఇల్లును కాదు. ప్రతి మనుష్యుడు గణపరచాల్సింది ఏమిటయ్యా అంటే బ్రతుకునిస్తున్న దేవుడు, బ్రతికిస్తున్న దేవుడు, కృపనిస్తున్న దేవుడు, నడిపిస్తున్న దేవుడు ఆయనై ఉన్నాడు. కాబట్టి ఆయన ద్వారానే ఇదంతా కలిగింది, ఆయన ద్వారానే ఈ ఉద్యోగం, ఆయన ద్వారానే ఈ సంపాదన,
ఆయన ద్వారా నీ నివాసం, ఆయన ద్వారా నీ ఆరోగ్యం అని ఎరిగిన నీవేం చేయాలంటే ప్రతి దినము దేవుని నామాన్ని గణపరచటము నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. మొన్న ఒక వ్యక్తి రీల్ చేసిండు బస్సులో, ఒక పిల్లగాడు స్టూడెంట్ అనుకుంటా, రీల్ చేసిండు స్టూడెంట్. ఒక ఆమెను రోజు ఒకవేళ ఆమె ఆ బస్సు ఎక్కిద్ది అనుకుంటా, దగ్గర ఒక 70 సంవత్సరాలు ఉంటాయి ఆమెకి. ఈ పిల్లగాడు దగ్గరకు వచ్చేప్పటికి రీల్ చేస్తుండో ఆమె ఏం చేస్తుందో తెలుసా? ఆ అబ్బాయి అనుకున్నాడు కదా ఈమె పెద్ద ఎంప్లాయీ, మంచిగా ఏదో జాబ్ చేస్తుందే అనుకున్నాడంట ఆ బాబు. ఈమె బస్సులో చేసే పని ఏంటి తెలుసా? బస్సు ఎక్కడంతోనే ఇంత పెద్ద లిఫ్ట్కి తీసి 70 సంవత్సరాలు ఆమె శుభ్రంగా లిఫ్ట్కి పూసుకుంటుంది, గణపరుచుకుంటుంది. బస్సులో కూడా ఏం చేస్తుంది? ఆమె శరీరాన్ని ఆమె గణపరుచుకుంటుంది. ఇంత పౌడర్ తీసి శుభ్రంగా రాసుకుంటుంది, ఇంత స్పాంజీ తీసుకొని ఆ స్పాంజీ డబ్బా తీసుకొని రాసుకుంటుంది. ఏం చేస్తుంది? గణపరుస్తుంది. తీరా బస్సు దిగిన తర్వాత ఆమెను వెంబడిస్తే ఆమె పోయింది ఆడికో తెలుసా? మున్సిపాలిటీ పక్కన ఉన్న మరుగుదొడ్ల దగ్గర పోయి చీపురు పట్టుకొని లోపలికి పోయింది. అంటే జీవితం ఎంత కొద్దిగా ఉన్నా కానీ మానవుడు ఆశ ఏంటో తెలుసా? నేను అందంగా పడాలి. అంటే మనుషుడు శరీరాన్ని గణపరుచుకుంటున్నాడు కానీ శరీరమునకు జీవాత్మనిస్తున్న దేవుణ్ణి మాత్రం గణపరచట్లేదు. లేనిపోయిన వాటి మీద మనసునైతే ఉంచుతారు కానీ, అందుకే చెప్పాగా శరీరానుసారులు శరీర విషయం మీద మనస్సునే ఉంచుతారంట. ఇక అది పబ్లికా బస్సు అన్నది కూడా ఆమెకు తెలియనే. అంటే ఆమె కాన్సెప్ట్ ఏంటంటే సాఫ్ట్వేర్ చేసేవాడు షార్ట్ వేసుకుంటే లేదులే కానీ బాతులు కూడా ఏదైనా పౌడర్ రాసుకుంటూ వచ్చిందా అన్నది ఆమె డౌట్. ₹1,00,000 సంపాదించాడు ఎప్పుడు చూసినా నిక్కర మీద తిరిగితే లేదులే కానీ నేను ఇంత ఉద్యోగం చేసేదాన్ని, నేను పౌడర్ మేకప్ వేసుకుంటూ వచ్చింది అన్నది ఆమె కాన్సెప్ట్ అన్నమాట. మన జీవితంలో దేనిని గణపరుస్తున్నాం అన్నది చాలా ప్రాముఖ్యత కలిగింది. ఎవరిని గణపరుస్తున్నాం, దేన్ని గణపరుస్తున్నాం? హలో, దేని వైపు చూస్తున్నాం? దేని మీద ఆశపడుతున్నాం? దేని యందు నిరీక్షణ ఉంచుతున్నాం? దేని మీద పట్టుదల కలిగి ఉంటున్నాం? మనుష్యుడు గుర్తెరగాల్సిందేమిటయ్యా అంటే, ప్రభువా నీ కృప వలన నన్ను జీవింపజేస్తున్నవయ్యా, ప్రభువా నీ కృప ద్వారా నన్ను నడిపిస్తున్నావయ్యా, నీ కృపను బట్టి నేను చెల్లించుచున్నానయ్యా అంటాడు భక్తుడు. కాబట్టి నువ్వు గణపరచాల్సిందేమిటయ్యా అంటే దేవునిని. నీ ప్రాణములు సకల మార్గములు ఏ దేవుని వశమై ఉన్నది ఆ దేవుని నువ్వు మంచిగా చెప్పాల, గణపరచాల. అన్నాడు కదా, నన్ను గణపరచువారిని నేను, నన్ను తృణీకరించువారిని నేను తృణీకరిస్తాను. ప్రతి విషయంలో ప్రభువుని గణపరచాలండి. ప్రతి పనిలో ప్రభువుని గణపరచాల. ఆ రోజు ఆదాయం కొద్దిదైనా తండ్రి నీకు స్తోత్రం అనాలా, దాన్ని దాచుకోవటం నేర్చుకోవాలి. ఏమనాలా? ఆదాయం కొద్దిగా వచ్చినా తండ్రి నీకు స్తోత్రం అనాలి కానీ వామ్మో ఈరోజు ఎంత వచ్చింది, అంత వచ్చింది, ఎంత వచ్చింది, ఎంత పోయింది, అంతే వచ్చింది, ఎంత వచ్చింది, ఎంత పోయింది, అంత పోయిందంటే బాగుండిద్దా? నిన్న అంత వచ్చింది, ఇలా ఎంత వచ్చిందంటే ఏమైనా ఉండిద్దా? రోజు అంత వస్తాయా? అవు, ఒకరోజు ఎక్కువ వచ్చింది, ఒకరోజు తక్కువ వచ్చింది. కష్టానికి తగ్గ ప్రతిఫలం అనుగుణ ఉండిద్ది కొన్ని చోట్ల. కాబట్టి మన విశ్వాస జీవితంలో మన నిరీక్షణ ఏంటయ్యా అంటే, ఇదిగో నీ ప్రాణములు నీ సకల మార్గములు దేవుని వశములై ఉన్నాయి కాబట్టి ఆయన నువ్వేం చేయాలి తెలుసా? గణపరచాలి. 2 చేతుల పైకి ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చదవండి, సామెతల గ్రంథం 18వ అధ్యాయం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం చదవండి. 21వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, జీవమరణములు నీ నాలుక వశమై ఉన్నాయి, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలమును తిందురు, తృప్తిగా తిందురంట. ఇప్పుడు ఏడుంది జీవం? ఏడుంది జీవం? ఎక్కడుంది? మన నాలుక మీదే ఉంది. మరణం ఎక్కడుంది? దేవుడు మన దగ్గరే పెట్టిండు దాన్ని. కాబట్టి మన జీవితంలో మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏంటో తెలుసా?
నీ నోటిని బట్టి నీ పిల్లలను ఎప్పుడు నువ్వు శపించకూడదబ్బా. నీ భర్తను కానీ నీ భార్యను కానీ ఎవరిని నువ్వు శపించకూడదు. శాపనార్థాలు అసలు పెట్టకూడదు. దేనికయ్యా అంటే జీవము మరణము నీ నాలుక వశములై ఉంది కాబట్టి. నీకు ఒకవేళ బాధే కలిగిన, ఇబ్బందే కలిగిన, కష్టమే కలిగిన, వేదనే నీకు ఎదురైనా కానీ నీ పిల్లల్ని నువ్వెన్నడూ కూడా శపించుకోవద్దు దయచేసి. నీ భర్తను నువ్వెన్నడూ శపించొద్దు దయచేసి. నువ్వెన్నడూ నాశనం అవుతురా అని మాత్రం అనొద్దు దయచేసి. నువ్వెప్పుడు చత్తవరా అని మాత్రం అనొద్దు దయచేసి. రియల్గా జరిగిన సంఘటన చెప్పానా? ఒక ఇంట్లో కొడుకు గొడవపడి బయటికి వెళ్తుంటే తల్లి ఒకటే మాట అందంట, పోయినాడు పోగాని మరలా తిరిగి రావద్దు అన్నదంట. వాడు నిజంగానే లారీ కింద పడి చచ్చిపోయిండు. అంటే కోపం మీద, ఆవేశం మీద ఆమె తిట్టింది, ఆమె మరణ వచనాన్ని పలికింది. వాడు మరలా బయటికి పోయిండు కానీ లోపలికి రాలేదు. ఇలా పిల్లల్ని, భర్తల్ని, భార్యలను పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు భూమి మీద. తర్వాత సచ్చిన తర్వాత ఏడుస్తారు, అయ్యో అనవసరంగా నేనే అన్నానే, నేనే అర్పోసుకున్నానే, నా కొడుకు నేనే శపించుకున్నానే, నా భర్తను నేనే శపించుకున్నానే, నా భార్యను నేనే శపించుకున్నానే, నా పిల్లలు నేనే శపించుకున్నానే అని చచ్చిపోయిన తర్వాత ఏడుస్తారు. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏమిటంటే, జీవము మరణము నీ నాలుక వశములో ఉన్నాయి కాబట్టి నీ నాలుకను బట్టి ఎన్నడూ కూడా నీ భర్తను కానీ, నీ భార్యను కానీ, నీ పిల్లలను కానీ, అర్థమైందా, ఎన్నడూ కూడా శపించకూడదు. ఎప్పుడు చస్తవరా అన్న మాట కూడా వాడకూడదు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో ఎంత కఠోరమైన పరిస్థితి నీకు రావచ్చేమో కానీ మరణకరమైన మాట మాత్రం నీ నాలుక మీద రాకూడదు. దేవుడు కృప చూపించి మనిషికే ఆ యొక్క నడిపింపునిచ్చిండు. బాబు నీ ఇష్టం, శపించుకుంటే శపించుకో, దీవించుకుంటే నువ్వు దీవించుకో. అందుకే అబ్రహాము నోటిలో దేవుడు ఏం పెట్టిండో తెలుసా? ఆశీర్వాదాన్ని పెట్టిండంట. స్తోత్రం చెప్పండి. ఏమంటాడు? అబ్రహామా, నువ్వు ఆశీర్వదింపు వారిని నేను ఆశీర్వదిస్తాను, నువ్వు శపించేవారిని నేను శపిస్తాను. ఎవరికైనా ఏదైనా జరిగినా కానీ వాళ్ళకి అంతే కావాలని కూడా అనకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి మనుష్యుడు. వాళ్ళకి అంతే జరగాల, వాళ్ళకి అంతే కావాలని నువ్వు అన్నవా, నీ పతనం అప్పుడే స్టార్ట్ అయిందని అర్థం. నువ్వు పడిపోతావు, నువ్వు చాలా బలహీనమవుతావు, చాలా ఇబ్బందులు పాలైపోతావు. నువ్వు ఒకడు పడిపోవటం నీకు సంతోషమైతే ఆ పడిపోయిన స్థానంలో ఉన్నోడు దేవుడు అని లేపుతాడు, కానీ తర్వాత పడిపోయే వ్యక్తికి నువ్వే అవుతావు. ఒకళ్ళు ఏదైనా సంపాదించినా నువ్వు ఓర్చుకోలేని తనం అనేది నీ దగ్గరకు రాకూడదు. ఎందుకో తెలుసా? నువ్వు సంపాదించి నీ దగ్గర ఒక్క రూపాయి కూడా మిగలదు. ఎవరిని కూడా మనం ఇన్సల్ట్నెస్కు చూడకూడదు. నువ్వు ఎవరిని ఇన్సల్ట్నెస్కు చూస్తావో దేవుడు వాళ్ళనే గొప్పవారిగా చేస్తాడు. నువ్వెవరిని తక్కువగా చూస్తావో నీ ఎదుట దేవుడు వాళ్ళని హెచ్చిస్తాడు మరలా. కాబట్టి ఎవరిని తక్కువగా చూడకూడదు, ఎవరిని శపించకూడదు, ఎవరిని హేళన చేయకూడదు. ఒకవేళ నీకు నచ్చని పద్ధతిలో వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం నువ్వు ప్రార్థనే చేయాలి తప్ప, వాళ్ళ క్షేమస్థితినే కోరాలి తప్ప వాళ్ళకి అంతే అవ్వాలి, వాళ్ళకి అలాగే జరగాలని మాత్రం మనం అనుకోకూడదు. ఈరోజు చాలామంది కింద పడిపోవటానికి గల కారణాలు అయ్యే తెలియని చిన్న చిన్న మిస్టేక్స్, స్మాల్ మిస్టేక్సే అవి ఎంత దూరం పోతున్నాయి తెలుసా? మనకు తెలియకుండానే మన పతనానికి దారితీస్తున్నాయి, మనకు వెరగకుండానే మన జీవితానికి అడ్డుగా వస్తున్నాయి, మన అభివృద్ధికి అడ్డుగా వస్తున్నాయి, మన ఫలభరితమైన జీవితానికి అడ్డుగా వస్తున్నాయి, మన ఆశీర్వాదానికి అడ్డుగా వస్తున్నాయి. ఏంటో తెలుసా? ఎదుటివాడి వ్యసనము అంటాడు కదా, కీర్తనకారులు అంటాడు కదా, ఎదుటివాడి ఎదుగుతాలను చూసి నేను వ్యసన పడితిని అంటాడు. తర్వాత కిందకు వచ్చాక అంటాడు కదా, అయ్యో నేను పశుప్రాయుణ్ణయ్యాను అంటాడు. మరలా వాడు ఆశీర్వాదం చూస్తే నేను వ్యసన పడ్డానులే, కానీ నాకు తెలిసిన విషయం ఏమిటంటే వాడు ఆశీర్వాదాన్ని బట్టి వాడు కొద్ది కాలమే నివసిస్తాడన్న సంగతి నాకు తెలిసింది. నిన్ను నమ్మటాన్ని బట్టి చిరకాలము నేను నివసిస్తానన్న సంగతి నాకు తెలిసింది. కాబట్టి మన మార్గములు, సకల మార్గములు
మన ప్రాణము సకల మార్గములు దేవుని వశములో ఉన్నాయి కాబట్టి మన దేవుని మనం గణపరచటం నేర్చుకున్నప్పుడు కట్టిక పేద వధవరం ముసలామె దేవుణ్ణి ఎలా గణపరిచిందండి? 2 కాసులు ఇచ్చి గణపరిచింది. స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పండి. ఎన్ని కాసులు? 2 కాసులు. ఎక్కడికి వెళ్ళింది? పరలోకం వెళ్ళింది. అందరూ చెప్పండి, ఎక్కడ పోయింది? ఎక్కడ పోయింది? పరలోకం. దేవుని కనపరచాలన్నది ఆమె నిరీక్షణ. ఆమెకి పిల్లలు లేరు, భర్త లేడు, మనవలు లేరు, మనవరాలు లేరు. ఏమండి? ఆమెకి కలిగిందే ప్రభువుకి ఇస్తే, నన్ను గణపరిస్తే, ఆయన గణపరిస్తే ఆయన తర్వాత నా జీవితాన్ని చూస్తాడు అనుకుందేమో కానీ ఆమెకి కలిగింది ప్రభు సన్నిధిలో దేశకే విత్తిందో లేదో చూసిన దేవుడు మరో క్షణమే అదిగో వీళ్ళందరికన్నా గొప్పగా ఆమె ఆశీర్వదింపబడింది అన్నాడు. స్తోత్రం చెప్పండి. నీ చేతిలో నుంచి వచ్చే ధనమును బట్టి కూడా నీకు ఆశీర్వాదం ఉండిద్ది. నీ హృదయంలో నుంచి వచ్చే ప్రేరేపణను బట్టి కూడా నీకు ఆశీర్వాదం ఉండిద్ది. నీ తలంపులో నువ్వు ఆలోచన చేసే ఆలోచన బట్టి కూడా నీకు ఆశీర్వాదం ఉండిద్ది. కాబట్టి కృపనిచ్చే దేవుడు నువ్వు కలిగి ఉన్నావు, జీవమైన దేవుడు నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి, జీవింపజేసే దేవుడు నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి ఆ దేవుని నామని గణపరచడం నేర్చుకోవాలి. జీవము మరణములు నీ వశమై ఉన్నాయి, నీ నాలుకలో ఉన్నాయి. శపించుకోవద్దు, నీ సంసారాన్ని శపించుకోకూడదు. ఈరోజు ఎంతోమంది వాళ్ళ సంసారాన్ని వాళ్ళే శపించుకుంటున్నారు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళే శపించుకుంటున్నారు, వాళ్ళ కుటుంబాలను వాళ్ళే శపించుకుంటున్నారు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళే శపించుకుంటారు. కొంతమంది వారికి కలిగే ప్రెస్టేషన్ బట్టి మెంటాలిటీగా బిహేవియర్ చేస్తూ అనవసరంగా పుట్టానే అనుకుంటారు. నేనేమంటాను తెలుసా? నిన్ను ఎంతమంది హేళనగా చూసినా కానీ నిన్ను ప్రేమించి ఒక మెట్లో పెట్టిన దేవుని వైపును చూడటం నేర్చుకో. ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు నీకు కలుగజేస్తాడు. ఇప్పుడు నేనున్న పరిస్థితులు అన్ని ప్రతికూలమైన పరిస్థితులే. నా వారే హేళనగా నన్ను చూసే పరిస్థితుల్లో నేను నిలబడి ఉన్నా. నా ఇంటివారే పనికిరాని అనుభవంలో నేను నిలబడి ఉన్నా. నా సొంత అన్నాదమ్ములకే పనికిరాని అనుభవాల్లో నేను నిలబడి ఉన్నా. ఇప్పుడు ప్రజెంట్ నా తల్లిదండ్రులు కూడా పనికిరాని అనుభవంతో నేను నిలబడి ఉన్నా. అయినా నా నిరీక్షణ ఏంటో తెలుసా? నన్ను పిలిచిన దేవుడు గొప్పవాడు, నన్ను నడిపిస్తున్న దేవుడు గొప్పవాడు. ఒకరోజు వాళ్ళ కనుల ఎదుట ఇంకా ఎంత హేళనగా చూస్తున్నారో, ఎంత దీనంగా చూస్తున్నారో, అంతకన్నా గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నాకు ఇస్తాడన్న ఒక నిరీక్షణే నేను కలిగి జీవిస్తున్న జీవితం. నీలో నిరీక్షణ ఉండాలా? ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో చేశారని, ఎవరో ఏదో అంటున్నారని చెప్పేసి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రభు ఎదుట ఒక నమ్మకమైన జీవితం, దేవుని ఎదుట ఒక నిరీక్షణ కలిగిన జీవితం, బ్రతికించే దేవుడు ఆయనై ఉన్నాడు కాబట్టి, జీవింపజేసే దేవుడు ఆయనై ఉన్నాడు కాబట్టి ఆయన కొరకు ఒక నమ్మకమైన జీవితాన్ని నువ్వు జీవించు. ఈ క్రిస్మస్ సీజన్లో ఇంటింటి స్వార్థ కూడికలో నువ్వు అడగాల్సిందేంటో తెలుసా? నాలో నువ్వు నాలో జీవించాలయ్యా. నువ్వు నాలోకి రా, నా జీవితంలోకి రా, నా ఇంట్లోకి రా, నా లైఫ్లోకి రా ప్రభు. ఇంకా నన్ను జీవింపజేయి. జీవము కలిగిన వ్యక్తిగా, దేవునిగా నీవు రావు గనక ఒక ఉన్నతమైన జీవితంతో నన్ను నడిపించు ప్రభు అని ఒక నిరీక్షణ కలిగిన ప్రార్థనను మనం చేసినప్పుడు, ఒక పట్టుదలతో కూడిన ప్రార్థన మనం చెయ్యాలి. కానీ ఈరోజు దేవుడు జీవము మరణమును ఎదుట ఉంచిండు. దేన్ని ఉంచిండు? జీవమును ఉంచిండు, మరణాన్ని ఉంచిండు. అయితే దేవుడు అంటాడు కదా, జీవమును మాత్రమే నువ్వు కోరుకో అంటాడు. స్తోత్రం చెప్పండి. దేన్ని కోరుకోవాలి? జీవమును మాత్రమే నువ్వు కోరుకోవాలి. ఎవరి నాశనాన్ని కోరొద్దు, ఎవరిని శపించాల్సిన అవసరం లేదు, ఎవరిని తక్కువగా చూడాల్సిన అవసరం లేదు, ఎవరిని హేళన చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి శాపనార్థాలు మనం పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకొక మాట చెప్పాను, ఒకవేళ దేవుడే నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచాడంటే గనక, నువ్వు మునేళ్ల మీద నడిచినవంటే గనక కాళ్ళు మొత్తం విరిగిపోతాయి నీకు. కొంతమంది మునేళ్ల మీద నడుస్తారు, ఆశీర్వాదం చూసుకొని, డబ్బును చూసుకొని, జ్ఞానమును చూసుకొని, చదువును చూసుకొని, తెలివితేటలు చూసుకొని, ఆస్తులు చూసుకొని, భవంతులు చూసుకొని, వీటన్నిటిని ఆధారం చేసుకొని దేవుని వైపు చూడరు, మనుషుల వైపు చూడరు,
కనీసం ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా పనికిరారు కొంతమందికి. అయితే మునేల మీద నడిచేవాడు పైకి రాలేడు. కలిగిన దాన్ని చూసుకొని దాని ప్రకారం పోయేవాడు పైకి రాడు. కానీ కలిగినది దాచుకొని, ప్రభువా ఇది నీ వలన కలిగి ఉన్నానయ్యా అని అనుదినము ప్రభువుని స్తుతిస్తూ ఆ ప్రకారం బ్రతికేవాడిని ఇంకా గొప్ప ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెడతాడు. ఆశీర్వదించే దేవుడు గొప్పవాడు, నమ్మకమైన దేవుడు. ఆయన ఏందో ఒక నిరీక్షణ కలిగిన జీవితాన్ని జీవించాలి. క్రైస్తవి అంటేనే వెరీ ఇంపార్టెంట్ లైఫ్. నీ జీవితంలో మరణకరమైన మాటలు ఏవి కూడా నీ ఇంట్లో పలకకూడదు. అసలు నీకెంత తలనొప్పికరమైన బాధే నీ ఇంట్లో నుంచి ఎదురైనా కానీ నీ పిల్లల్ని మాత్రం దయచేసి ఎవరు శపించొద్దు. ఈరోజు ఎంతోమంది తల్లులు ఏడుస్తున్నారు భూమి మీద. ఎంతోమంది తల్లులు రొమ్ము కొట్టుకుంటున్నారు. భార్యను కోల్పోయిన భర్త రొమ్ము కొట్టుకొని ఏడుస్తుంది. భర్తను కోల్పోయిన భార్య రొమ్ము కొట్టుకొని ఏడుస్తుంది. భూమి మీద ఎంతోమంది ప్రజలు వేదనకి గురవుతున్నారు. ఎందుకో తెలుసా? అయ్యో నా నోటి మాటే నా ఇంటికి చీకటి తీసుకొచ్చి పెట్టింది అంటున్నారు. నేను అనవసరంగా శపించకపోతే బాగుండేదే, శాపనార్థం పెట్టకపోతే బాగుండేదే, హేళన చేయకపోతే బాగుండేదే, అనవసరంగా ఎందుకు నా నోటి మాటను బట్టి ఈరోజు ఎంత కీడు తెచ్చుకోవాల్సి వచ్చింది, ఇంత బాధను అనుభవించాల్సి వస్తుందని చెప్పేసి రోడ్ల మీద పడి ఏడుస్తున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు. ఒక్క మాటే, ఒక వ్యక్తిని ఒక మాట అన్నది భార్య ఉరిపెట్టుకొని చచ్చిపోయింది ఒక వ్యక్తి నెల్లూరు జిల్లాలో. ఎందుకు బ్రతుకుతున్నావు, ఇంకా చచ్చిపోరాదు అన్నదంట. అంతే, ఒక మాటే. యథార్థంగా బ్రతికేవాడు మాటను పడలేడండి నిజంగా. కాబట్టి మన విశ్వాస జీవితం ఈ రాత్రికాల సమయంలో మనం కోరాల్సింది ఏంటో తెలుసా? ఒక మాట చూడండి చివరిగా, ద్వితీయోపదేశకాండం చూడండి. చివరి మాట ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం తీయండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15వ వచనం చూడండి. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. 19వ వచనం చూడండి. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి ఉన్నాను. భూమి ఆకాశముల మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఏమేమి ఉంచిండంట? ఏమేమి ఉంచిండు? జీవమును, చెప్పండి, జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును. ఏది కావాలి? డూ యువర్ చాయిస్. శాపం కావాలని కోరుకుంటావా? నీ ఇష్టం. కీడే జరగాలని కోరుకుంటావా? నీ ఇష్టం. ఆశీర్వాదం కలగాలని కోరుకుంటావా? నీ ఇష్టం. జీవం కావాలని కోరుకుంటావా? నీ ఇష్టం. లేదు నా బ్రతుకేలాగే కొనసాగాలనుకుంటావా, మార్చుకోకుండా, జీవితం మారకుండా, స్వభావం మారకుండా, ఆలోచన మారకుండా, తలంపులు మారకుండా, నడవడిక మారకుండా, తలంపులు మారకుండా నా ఇష్ట ప్రకారమే నేను బ్రతుకుతానంటావా? దానివల్ల కలిగేది ఏంటంటే నష్టం. నా లైఫ్ నేను ఇలాగే కొనసాగించుకుంటానంటే దానివల్ల సమాజానికి నష్టమేమి రాదు. ఎవరికి నష్టం అయ్యా అంటే ఎవడు పొందేదానికి వాడికే ప్రతిఫలం కలిగిద్ది. వద్దయ్యా ఆ మార్గంలో వెళ్ళొద్దని చెబుతాం. లేదు నేను వెళ్తానంటే ఆడకు పోయి కింద పడ్డ తర్వాత తెలిసిద్ది అనవసరంగా పోయి కింద పడ్డా నేను. కాబట్టి మన విశ్వాస జీవితంలో చూడండి, మన విశ్వాస జీవితంలో ఈ రాత్రికాల సమయంలో మనం కోరుకోవాల్సింది ఏమిటంటే, బిగ్గరగా చెప్పండి, జీవమును అని. బిగ్గరగా చెప్పండి. మీ మనస్సు ఆలోచన ఇటు పెట్టండి. దేన్ని కోరాలి? జీవమును కోరాలి. ఎందుకయ్యా అంటే మనం ఆరాధిస్తున్న దేవుడేమై ఉన్నాడు? మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. ఆ జీవమైన దేవుడు నిశ్చయముగా మనలందరినీ జీవింపచేయునుగాక. ఆ కృప నిశ్చయముగా కుటుంబానికి కలుగునుగాక. ప్రార్థన చేసుకుందండి, మోకరించండి అందరూ. విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందండి. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి. నిలువు మోకాళ్ళ మీదకి రండి. ఒక్క 10 నిమిషాలు చిన్న స్తుతి ఆరాధన చేసుకొని వాక్యంలోకి ముగింపు ప్రార్థనలోకి వెళ్దండి. దయచేసి అందరూ రావాలి. అందరూ దయచేసి అందరూ నిలువు మోకాళ్ళ మీదకి వచ్చి రాత్రికాల సమయంలో ఇదిగో
వాక్యమై ఉన్న దేవుడు మాట్లాడిన మాట, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో వాక్యమై ఉన్న దేవుని వైపును చూస్తూ, థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరు విశ్వాసంతో నిరీక్షణ తిదిగో. ఎవరిని శపించొద్దు నీవు, ఎవరిని శాపనార్థాలతో చూడొద్దు నీవు. ప్రాముఖ్యంగా ఎదుటివారి ఎదుగుదలను చూసి వ్యసన పడొద్దు నీవు. నీ పట్ల దేవుని కృప ఉంది, నీ ఎడల దేవుని కృప ఉంది. నమ్మదగిన దేవునికి నువ్వు తట్టు చూసి ఆయన మీద ఆధారపడి